అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా ఉపయోగపడేలాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి పెంచి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. అయితే ప్రస్తుతం వీటన్నిటికి కూడా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు ఎవరికైతే జమ కాలేదో త్వరలో వారి యొక్క నిధులు అనేవైతే వారి యొక్క ఖాతాలో జమ కాబోతున్నాయి. అయితే ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే దానిపై ఈ వీడియోలో మనం పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరూ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకి శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా నిధులనేవైతే పెంచబోతుందనమాట. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నేడు అకౌంట్‌లోకి డబ్బులని చెప్పేసి అయితే ఉందండి. తెలంగాణలో నేటి నుంచి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారనమాట. పంట సాగయ్యే ప్రతి ఒక్కరికి ఎకరానికి పెట్టుబడి సాయం రైతులకు అందుతుందని స్పష్టం చేశారండి. యాసంగి సంబంధించి బోనస్ డబ్బులు కొద్ది రోజులు రిలీజ్ చేస్తామని వెల్లడించారు. రైతు భరోసా కింద ఎకరానికి ఏడాదికి 2 విడతల్లో రూ. 12,000 చొప్పున జమ చేయనుంది. దీన్ని బట్టి చూసుకుంటే ఎవరికైతే జమ కాలేదో వారికి యొక్క ఖాతాలో నేడు నుంచే మనకి అకౌంట్‌లో డబ్బులనేవైతే జమ కాబోతున్నాయి. ఇంతకీ మీకు జమ అయ్యాయా లేదా కిందైతే కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైతే జమ కాలేదో కంగారు పడకండి, త్వరలోనే జమ కాబోతున్నాయి. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.